శ్రోతలకి నమస్కారం. మనకి నీతిని, ఉపదేశాన్ని సులభంగా, సరళంగా తెలియచేయడానికి తెలుగు సాహిత్యంలో శతకము అనేటువంటి ఒక పద్ధతి ఉపయోగపడుతోంది. మీరందరికీ తెలుసు. వేమన శతకం, సుమతి శతకం, కుమార కుమారి శతకాలు, కృష్ణ శతకం, కాళహస్తీశ్వర శతకం, ఇట్లా ఈ శతక పరంపర అనేకం ఉన్నది. అందులో ప్రతిదీ ప్రత్యేకమే. కొన్ని వృత్తాలని, కొన్ని ఛందోభాగాల్ని తీసుకొని వివరించినటువంటి కవులున్నారు. ఒక నీతిని చెప్పడానికి వాళ్ళకి అనుభవం ఉండాలి. లోకాన్ని తెలిసి ఉండాలి, లోకాన్ని చదివి ఉండాలి, లోకాన్ని చూసి ఉండాలి. అట్లాంటి నీతి శతకాల్లో భాస్కర శతకం ఒకటి. మిగతా శతకాల కన్నా ప్రత్యేకంగా ఈ భాస్కర శతకం ఉంది. ఎందుకంటే ప్రతి 2 వాక్యాల్లోనూ ఒక విషయం, మిగతా 2 పాదాల్లోనూ దానికి ఒక నిదర్శనం చూపించబడింది. అదొక ప్రత్యేకత. అట్లానే కాకుండా ఆకారాది క్రమంలో రాయబడినటువంటి శతకం ఇది. చాలా కొత్తమైనటువంటి పద్ధతులతో రాయబడినటువంటి ఈ శతకాన్ని చాలామంది తెలియని వారెవరో రాశారన్న విషయాన్ని ప్రాచీనులు చెప్పారు. కానీ తెలియని వాళ్ళ గురించి పరిశోధన చేస్తూ కొంతమంది చాలా మూలాధారంగా తెలిసినై మారయ్య గారి వెంకయ్య అనేటువంటి మహానుభావుడు ఈ భాస్కర శతకాన్ని రాశారని చెప్పారు. మనకి తెలుగునాట దాదాపుగా ఒక రచన వచ్చినా, ఒక విషయం తెలిసినా దానికి కథలల్లడం ప్రచారంలో ఉంది. అట్లాగే ఒక బ్రాహ్మణ కుటుంబంలో 2 అన్నదమ్ములు ఉన్నారని, పెద్దవాడు మహాపండితుడు, రెండవవాడు అల్లరివాడు. బాగా చదివినటువంటి పండితుడైనటువంటి పెద్ద కొడుకు చిన్నవాడిని ఆట పట్టించడం, నిందించడం చేయడం వల్ల అతను ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. దేశాటనం చేశాడు, కాశీ క్షేత్రానికి వెళ్ళాడు. తిరిగి వచ్చేటప్పుడు పండితుడై వచ్చాడని మనకి కథ చెప్పబడుతోంది. అది అవునా కాదా తర్వాత సంగతి. కానీ మనం ఈ భాస్కర శతకాన్ని వింటూ ఉంటే, చదువుతూ ఉంటే చాలా విశిష్టంగా, గొప్పగా అనిపిస్తుంది. శతకం ఉత్తమ జాతికి చెందిందని అనిపిస్తుంది. చదువరులకి వివేచన జ్ఞానాన్ని నూరిపోస్తోందని తెలుస్తోంది. అట్లా పాఠక లోకానికి ఒక అరుదైన శతకాన్ని మన ప్రచురణకర్తలు మనకి అందించడం మన సౌభాగ్యం అనే చెప్పాలి. కేవలం ఉపోద్ఘాతం మాత్రమే అనుకుందాం ఇవాళ. శ్రీగల భాగ్యశాలి కడకి చేరగవత్తురు తారు దారి దూరాగమన ప్రయాసమున కాదట ఓర్చియునైన ఇల్ల ఉద్యోగము చేసి రత్న నిలయుండని కాదే సమస్త వాహినుల్ సాగరు చేరుటెల్లా మునిసన్నుత మద్గురుమూర్తి భాస్కర. మునుజనుల చేత పొగడబడినటువంటి ఓ సూర్య భగవానుడా, సముద్రంలో నదులన్నీ వచ్చి చేరతాయి. అట్లాగే సంపద ఉన్నవాడి దగ్గరికి, అదృష్టం ఉన్నవాడికి మనుషులు ఎక్కడ నుంచైనా సరే వచ్చి చేరతారు. బెల్లం చుట్టూ ఈగలు మూగుతాయంటారు కదా, అట్లా డబ్బున్నవాడి చుట్టూ 10 మంది చేరతారు. ఎంత దూరంలో నుంచైనా ప్రయత్నం చేసి వస్తారు. ఇది సహజం. ఎట్లా ఎక్కడెక్కడో ఉన్నటువంటి నదులన్నీ సముద్ర గర్భంలో చేరతాయి కదా, అట్లాగే డబ్బున్న వాడి దగ్గరికి మనుషులు ఎంత దూరం నుంచో వస్తారు అని చెప్పబడినటువంటి ప్రారంభ పద్యం ఇది. మిగతావి మనం చెప్పుకుందాం తర్వాత.